ఏపీలో ఏ కూటమిలో చేరకుండా ఒంటరిగా ఉన్న వైసీపీకి ఇప్పుడు ఆ ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమవుతుంది. అన్నీ బాగా ఉన్నప్పుడు సోలోగా ఉన్నా ఓకే, కానీ ఇప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆసరాగా ఎవరో ఒకరు ఉండాలని అర్థమవుతుంది. గ్రాస్ రూట్ లెవెల్లో బూత్ దాకా విస్తరించి ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా పొత్తులు అవసరం అయినప్పుడు వైసీపీ ఇంకా మొగ్గ దశలోనే ఉంది కదా. ఎందుకు పొత్తులు అవసరం లేదు అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. అయితే గడిచిన కాలం అంతా అలా వైసీపీకి నడిచిపోయింది. అందుకే హుషారుగా చేసింది. 2012లో పార్టీ పుట్టినప్పుడు వైఎస్ఆర్ మీదుగా వచ్చిన సానుభూతిని పార్టీకి ఆక్సిజన్గా అందింది. ఇక జగన్ని జైలు పాలు చేసినప్పుడు మరింతగా వచ్చిన సానుభూతి 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి పెట్టుబడి అయ్యింది. అదే ఇంధనంగా చేసుకొని పాదయాత్ర చేసి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక అధికారంలోకి ఉన్నప్పుడు ఎవరి మద్దతు అసలు అవసరం లేదు, మళ్ళీ మేమే 175 సీట్లు మావే అని అధికార దుర్పంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పొత్తులు ఆలోచన రాలేదు. ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయ్యి రాజకీయ రహదారి కానరాక అన్నిటి ముళ్ళదారిలా మారుతున్న వేళ ఒక్కడు నీ మొర ఆలకించడు అన్న రీతున వ్యవహారం సాగుతున్న వేళ వైసీపీకి తోడు ఒకరు ఉంటే బాగుంటుంది అని రాజకీయాల్లో ఇన్నాళ్లకు అనిపిస్తుంది అని అంటున్నారు. అయితే ఎవరితో తోడు చేసుకోవాలి, ఎవరితో జట్టు కట్టాలి అంటే అందులోనూ కొంత సందిగ్ధం ఉంది. కేంద్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ జట్టు ఉన్నాయి. ఆ వైపు వెళ్దాము అంటే కష్టం. ఇక కాంగ్రెస్ వైపు వెళ్ళాలి అంటే మనసు అందుకు ఒప్పుకోవడం లేదట. అందుకే వాయా మీడియాగా కమ్యూనిస్టులతోటి దోస్తీ చేస్తే ఎలా ఉంటుంది అన్న కొత్త ఆలోచనలు వైసీపీలోకి వస్తున్నాయట. కమ్యూనిస్టులు అయితే పోరాటాలకు పెట్టింది పేరు. వారు ప్రజా సమస్యలకు మీదుగా గట్టిగా నోరు పెట్టి మాట్లాడతారు. వారితో జట్టు కడితే బలమైన పార్టీగా ఉండడంలో వైసీపీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు బూతుల వద్ద కూడా ఏ పొత్తులు పనికి వస్తాయి అని టీడీపీ కూటమి బలాన్ని అక్కడే ఎదురించి పోల్ను మేనేజ్మెంట్ అన్నది కూడా గట్టిగా చేసుకోవచ్చు అని కూడా భావిస్తున్నారట. అయితే వామపక్షాల నుంచి ఏమైనా సంకేతాలు వస్తే పొత్తున ప్రతిపాదనలకు సిద్ధం కావాలి అని చూస్తున్నారట. తమ వైపు నుంచి అయితే ప్రస్తుతానికి ఏ ప్రయత్నం చెయ్యరని అంటున్నారు. మొత్తానికి పొత్తులు అంటే తోటి పార్టీల వైపు చూడటం అంటే వైసీపీకి గుణాత్మకమైన మార్పులు వస్తాయని భావిస్తున్నారు. అంటే ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్లుగా ఎక్కడైనా జరగవచ్చు అని రాజకీయాలు అంటే అలాగే ఉంటుంది. అలా వైసీపీలో కూడా వినూత్న ఆలోచనలు పుడుతున్నాయని ప్రచారం అయితే సాగుతుంది. ఇందులో నిజమెంతో ఉందో చూడాల్సి ఉంది.